ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే. ఇంకా ఇలా పిసిని కొట్టు బతకడమే. ఇక్కడ కొంతమంది చూడండి, అట్టిపళ్ళు పట్టుకొచ్చారనుకో ఇంట్లోకి, అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళిపోయి ఉంటుంది, అది తింటాడు. కుళ్ళు బతుకంటే ఇదే. అది వదిలేరదా, శుభ్రంగా ఉన్న తిను, ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు, పాడైందే తిన్నాడు. రేపటికి ఇంకోటి పాడవుతుంది, మళ్ళీ అది తింటాడు. వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది. ఇలాగా సింపుల్ ఎగ్జాంపుల్. తెలివైన వాడు ఏం చేస్తాడో, నీ గుళ్ళు బతుకు నీదైన వాడు శుభ్రంగా నవనవలాడే అట్టిపండు తీసుకుని తినేస్తాడు. గొడవ లేదు, వాడు మన్నాడు పోయినా పర్వాలేదు, వాడికి దక్కేది ఏదో దక్కింది. ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఆ పోయేలోగా ఎవరికైనా ఇచ్చారాదా, శుభ్రంగా ఉన్నది తినరాదా? ఇంకా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుళ్ళిపోయిందని బయట పారాయకండి, దేవుడి నైవేద్యానికి పనికొస్తుంది అంటాడు. దేవుడు ఎంత అమాయకుడో. మొత్తం అదేంటి, వస్తువు మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి. అంత అవసరమా అమ్మా?